అన్నా ఇప్పుడే తల్ల బావ మంచిగా తీసుకో కావాడుకుంటారు అరే అన్నా బాగా వచ్చింది కదా మంది తీసుకురాబు సరే అరే మందు పెడతా ఓకే అన్న బాగా నిలువేనా అంత తాగు సుజనా ఈ బాటిల్ పక్క పడిపోయి ఇంత పెట్టు దాచి పెట్టు అవ్వా ఈడు పోసిన 2 పెగ్గులకి బాటిల్ లోపల పెట్టు అంటాను మొగోడు ఈ పెట్టని చేతులే రాదు ఏందే బావా గురుగుతాను ఏంటిది ఉన్నదే అంటానా ఏదే బావా గట్ల గరం అవుతాను మరి రాకపోతే నువ్వు పోసిన 2 ఫుల్ బాటిల్ అని లోపల పెట్టుకోవాలంటానా ఏ చల్ వారా కావాలంటే మళ్ళీ పోయారా అనే ఏయ్ ఇదే ఏ చల్ నాకు అద్దు నాకు గసిరే అని మళ్ళీ అడుగుతారా నేను నీ ఇప్పుడు ఏమైందని గతి గీతని మాట్లాడతాను ఇదంతా ఎందుకు చెప్పు ఇప్పుడు ఏయ్ నువ్వు నువ్వు నీ అవ్వ ఏం మనుషులరా మీరు ఏ బావా మాటలు మంచిగా మాట్లాడు నీతోనేరా మంచిగా మాట్లాడేది ఇంటికి వస్తే చక్కగా చూస్తున్నాడు తెలియదు కానీ మాటలు మంచిగా మాట్లాడారు నర్ర నీతోని అన్న నువ్వు సపరేట్ ఉండేది ఆయన గురించి మనకు తెలిసిందే కదా నువ్వేమనుకోకన్నా ఏమే నేను బాగా సపోర్ట్ చేసుకుంటూ వస్తాను అంటే నేను తాగుబోతోని తాగి మాట్లాడదని మీ అన్నకి సర్ది చెప్పుకుంటూ వస్తానా అని ఇక మీ అన్న నాకు కడుపు నిండా తిని పెట్టిండు పొక్కవాల పోసిండు ఇక నాకు ఎక్కువైంది మీ అన్న ఇది కొడతానా నేను ఏ బావా ఊకుంటానని ఎక్కువ మాట్లాడకు ఏరా ఇంటికి వచ్చిన వాడిని చక్కగా చూస్తున్నాడు తెలియదు కానీ బాగా నోరులు వస్తాను బాగా మాట్లాడతాను లేదురా ఏం మాట్లాడితే రాకుంటావా ఇప్పుడు నీకు ఎవరైనా ఏ మాట్లాడుకుంటావా ఏ చల్ అభిషేక్ అంటే ఇంకా తిండి వేసి పంపాలా చూస్తానా అని మీ అన్నీ అంటాను మనకు తిండలేక వస్తానమాట మరి గతిలే ఆడితే మనకి ఏ ఆగ్రహం కత్తన మనకు అరే ఇంకొకసారి నీ ఇంటికి వస్తా చూడు ఇక నీ ఇంట్లో అడుగు పెట్టా నేను అడుగు పెట్టనియా అరే ఇంకెంత హలో హలో అన్న మంచిగా ఉన్నారా అనే బదినా గిట్లా అందరు మంచిగా ఉన్నారా అంతా మంచిగానే ముందు మీరు మంచిగా ఉన్నారా బావా నువ్వు మంచిగానే ఉన్నామన్నా సరే కానీ ఇంటికి ఎప్పుడు వస్తారే ఎందుకన్నా అదేరా
వదిలే మరదల గాజులు పెట్టుకుంటారు కదా, నువ్వు పెట్టడానికి ఎప్పుడు వస్తావా అని ఫోన్ చేసిన. హలో, ఏమైంది? ఉన్నావా లేదా? ఎందుకు వెళ్తాను చెప్పే, ఏమైంది? నేను ఉన్నా కదా. ఆ రోజు జరిగిన గొడవ గురించి నానే, ఇన్ని రోజులైనా నా మీద బాగా కోపం పోలేదా? అవునన్నా, దానివల్లనే నీకెప్పుడు ఫోన్ చేద్దామన్నా, మన ఇంటికి ఎప్పుడు వద్దామన్నా ఆ రోజు మా ఇంట్లో గొడవనే అవుతుందన్నా. ఏం బాధపడకే, ఆ రోజు నేను కూడా అట్లా మాట్లాడకుండా ఉండాల్సింది. ఏదో ఒక రోజు మన అందరం కలుద్దాం రా, నువ్వేం బాధపడకు. ఏమో అన్నా, ఆయన కోపం చూస్తే నాకు భయం అవుతుంది. చెల్లె, నీ మళ్ళీ చేస్తారా? లేదన్నా, ఆయన లేనిది చూసి నేనే ఫోన్ చేస్తేనే. అన్నా ఏమనుకోకుర్రా అన్న, వదినకు కూడా చెప్పు ఏమనుకోకమని, సరేనా? అదేం లేదురా, నువ్వేం బాధ పెట్టుకోకు. సరే అన్నా. సరేరా, ఉంటా. అగో ఏమైందా? ఇప్పుడే వస్తాను. అంత మంచిగా? అంత మంచిగా అన్న. ఎట్లున్నావు నువ్వు? మంచిగా ఉన్నా నేను. వదినా ఎట్లున్నావు నువ్వు? అంత మంచిదేరా. ఇప్పుడే వస్తానవా? ఇప్పుడే వస్తాను వదినా. సరే, కాలు చేతులు అడగచ్చు. సరే. ఏమైంది మరి? అత్తనమని ఒక్క ఫోన్ కూడా వేయలేదు ఎందుకు? ఏమన్నా అయిందా? ఏం లేదన్నా, వదినకు గాజులు పెట్టాలి కదా, అట్లనే నేను కూడా చూడక చాలా రోజులు అయింది, నేను చూద్దామని అట్లనే వదినకు కూడా గాజులు పెడదామని వచ్చిన, అంతే. అవునా? సరే సరే, ఇంట్లో పోయి అన్న తినిపో. సరే అన్న. అవును వదిన, మీ వదినకి గాజులు వేసి వచ్చినావా లేదా? ఏమైంది వదిన, ఎట్లా బాధపడుతున్నావు? అన్నకి ఇట్లా ఏమన్నా అన్నాడా ఏంది?
అవునే చెల్లె ఇక నువ్వు పెళ్ళి చేసుకోవా? మంచి మంచి సంబంధాలు వస్తానే, నేను ఒక మాట అడిగి చెప్దామని అనుకున్నా. ఏమంటావే? నాకు పెళ్ళి వద్దన్న. మరి ఎప్పుడు చేసుకుంటావు? నేను అసలు పెళ్ళే చేసుకోనన్నా. అబ్బా ఏం మాట్లాడుతానవే? నాకు పెళ్ళి అంటేనే భయం అవుతుందన్నా. అందుకే అట్లా కాదన్నా, వచ్చేటోడు మంచివాడైతే ఏం కాదన్నా, కానీ అర్థం చేసుకునేటోడు రాకపోతే ఇక మీ మధ్యలో తినే కాడ తాగే కాడ గొడవలు వచ్చి నీ నుండి నన్ను దూరం చేస్తే ఎట్లన్నా? నాకు నిన్ను దూరం చేసుకోవాలని లేదన్నా. తోడబుట్టిన వాళ్ళ బంధాన్ని ఎవడో మధ్యలో వచ్చి ఎందుకు దూరం చేయాలన్నా? నీతో మాట్లాడకుండా నేను ఎట్లుంటాను అనుకున్నావే? వదినకు దొరికినట్టు అందరికి నీలాంటి మంచి భర్త దొరకడు కదన్నా. మాలతి, మీ అన్న వాళ్ళ ఇంటికి పోదాం పాయ్. మీ వదినకు గాజులు ఎత్తు. మీ అన్నకు కూడా ఫోన్ చేసి చెప్పు. చెల్లె నువ్వు కూడా వదినకు అక్కడనే గాజులు ఎద్దుపా. ఎక్కడైతే అంతా మన ఇల్లే కదా.